అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5 మరియు 6 వచనాలను మనం చదువుకుందాం. మీ ఎదుకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. దేవుని కృప. ఎవరి మీద అనగా కొలస్సీయుల మీద. ఎప్పుడు ఆయన తన కృపను వారి మీద చూపించాడు అంటే వారి జీవితాలలో పాపము విస్తరించినప్పుడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుని యొక్క కృప కొలస్సీయుల మీద ఎప్పుడు విస్తరించింది అనగా వారి జీవితాలలో పాపము విస్తరించినప్పుడు. 1వ అధ్యాయము కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. పౌలు గారు కొలస్సీయులకు వ్రాస్తూ వారి పూర్వపు స్థితిని జ్ఞాపకము చేశాడు. పూర్వం వారి స్థితి ఏమిటి అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారము క్రింద ఉన్నటువంటి వారు. పౌలు తనను కూడా కలుపుకున్నాడు. మనలను అనే మాటని వ్రాశాడు. పౌలు కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షము కాకమునుపు దూషకుడిగా ఉన్నాడు, హింసకుడిగా ఉన్నాడు, హానికరుడిగా ఉన్నాడు, పాపులలో ప్రధాన పాపిగా ఉన్నాడు. అంధకార సంబంధమైనటువంటి అధికారము క్రింద జీవించాడు. అనగా సాతాను అధికారము క్రింద జీవించాడు. 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు గత కాలమందు అంటే సువార్త వారు వెనక మునుపు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును. వీరు దేవునికి దూరస్తులుగా ఉండినటువంటి వారు.
ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు దూరస్తులుగా ఉన్నటువంటి వారు, మనస్సులో విరోధ భావము కలిగినటువంటి వారు, అంటే ఆయన దృష్టికి శత్రువులుగా ఉన్నటువంటి వారు, ఆయనతో సమాధాన స్థితి లేకుండా జీవించినటువంటి వారు. పౌలు గారు రోమియోలకు రాస్తూ, మీరు శత్రువులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరణించాడు అని వ్రాయడాన్ని మనమందరము కూడా ఎరిగినటువంటి వారమే. 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. ఈ కొలస్సీయుల యొక్క స్థితి ఏమిటి? ఏ స్థితిలో దేవుడు తన కృపని వారి మీద విస్తరింపజేశాడు అంటే, వారు మృతులై ఉన్నటువంటి స్థితి. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా మృతులుగా ఉన్నటువంటి స్థితి. మృతులు అనగా దేవుని నుండి వేరైనటువంటి వారు, ఆయనకి దూరస్తులుగా ఉండినటువంటి వారు, ఆయన నుండి తప్పిపోయినటువంటి వారు. మృతులు అంటే శరీర సంబంధంగా మృతులు అనగా ఆత్మ ఈ శరీరము నుండి వేరవడం. ఆత్మ సంబంధంగా మృతులు అంటే ఆత్మ దేవుని నుండి వేరవడం. ఇక్కడ వీరు దేవుని నుండి వేరుగా జీవించినటువంటి స్థితి. ఎందుకు? అపరాధముల వలన. 21వ వచనంలో మీ దుష్క్రియల వలన, చెడు క్రియలు. ఇక్కడ 2వ అధ్యాయము 12-13వ వచనంలో అపరాధములు. దేవుని కృప వారి జీవితాలలో ఎప్పుడు విస్తరించబడిందో నేను మీకు వివరణను ఇస్తూ ఉన్నాను. అలాగే 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 3వ అధ్యాయము 5వ వచనము, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ ఎన్నున్నాయి? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. 5 ఉన్నాయి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. 6వ వచనం చూడండి. పూర్వము, గత కాలముందు అన్న, పూర్వము అన్న, సువార్త వెనక మునుపు వారి స్థితిని తెలియజేస్తూ ఉంది. ఇది మేము మర్చిపోకూడదు. 21వ వచనంలో ఏమన్నాడు? గత కాలమందు అని రాశాడు. ఇప్పుడు 6వ వచనంలో ఏమని రాశాడు? పూర్వము అన్నాడు. పూర్వము వారి మధ్య అనగా ఎవరి మధ్య? అవిధేయులైనటువంటి వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఈ కొలస్సీలో పైన ఉన్నటువంటి 5 అనుసరించి నడుచుకొనినటువంటి వారు. ఏవి 5? జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఇవి వీరి అపరాధాలు, ఇవి వీరి దుష్క్రియలు. ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ,
మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. సువార్త వెనక మునుపు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, నోట బూతులు ఇవన్నీ కలిగి జీవించినటువంటి వారు. 9వ వచనంలో ఒకనితో ఒకడు అబద్ధమాడుతూ జీవించినటువంటి వారు. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే ప్రాచీన స్వభావం లేక పాప స్వభావము కలిగి జీవించినటువంటి వారు. ఈ విధంగా పాపము వారి జీవితాలలో విస్తరించి ఉన్న స్థితిలో దేవుడు తన కృపను వారి పట్ల చూపించాడు. ఆయన కృప వారి మీద విస్తరింపజేశాడు. తన కృపని ఎలాగ విస్తరింపజేశాడు అంటే వారి దగ్గరికి ఎపఫ్రాని పంపించడము ద్వారా, ఎపఫ్రా ద్వారా సువార్త సత్యమును గూర్చిన బోధను పంపించడము ద్వారా తన కృపను విస్తరింపజేశాడు. దుష్క్రియల వలన, అపరాధముల వలన దేవుని ఉగ్రతకి పాత్రులైనటువంటి వారు వీరు. అయితే తన ఉగ్రతకి పాత్రులైనటువంటి వీరి పట్ల తన కృపను విస్తరింపజేశాడు. వారి దగ్గరికి ఎపఫ్రా అనే విశ్వాసి ద్వారా సువార్తను పంపించడము ద్వారా, అదే మనం చదువుకున్నాం చూడండి. అదే 5వ వచనంలో మనం చదువుకున్నాం. 5వ వచనంలో మీ యొద్దకు వచ్చిన ఎవరి యొద్దకు వచ్చిన? కొలస్సీయుల యొద్దకు వచ్చింది. ఏమొచ్చింది? మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ. దేవుని కృపకి నిదర్శనము సువార్త సత్యమును గూర్చిన బోధ. ఆయన తన కృపని ఎలాగ కనపరిచాడు అంటే సువార్త సత్యమును గూర్చిన బోధను వారి దగ్గరికి పంపించడము ద్వారా. సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వెంటిరి. దేవుడు వారి దగ్గరికి సువార్త సత్యమును గూర్చిన బోధను పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయన కృపని తిరస్కరించలేదు. ఆయన కృపని వారు అంగీకరించారు. ఎలా అంగీకరించారట? వెంటిరి. 6వ వచనంలో ఏమని చూడండి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు, అనగా కొలస్సీయులైనటువంటి మీరు, దేవుని కృపను గూర్చి వినిన తర్వాత వీరు ఆ కృప విషయంలో ఎలా స్పందించారు అంటే సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్త సత్యమును గూర్చినటువంటి బోధ వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు విన్నారు. వినండి, బాప్తిస్మం ఎవరైతే తీసుకోలేదో వారు జాగ్రత్తగా వినాలి. ఈ కొలస్సీయులు దేవుడు తన కృపను వారి దగ్గరికి పంపించినప్పుడు సువార్త సత్యమును గూర్చిన బోధ ద్వారా వారు ఆ కృప పట్ల ఎలా స్పందించారు అంటే వినిన తర్వాత దానిని గ్రహించారు. వినిన తర్వాత అది సత్యము అని గ్రహించారు. దానిని తెలుసుకున్నారు, దానిని ఎరిగారు. అది వారికి అర్థమైంది. సువార్త అర్థమైంది. మొదటి వర్తమానంలో విన్నట్లుగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని, అందుకే తన కృపను చూపించాడని, ఆ కృపను ఎపఫ్రా ద్వారా పంపించిన ఆ సువార్త సత్యమును గూర్చిన బోధ ద్వారా తెలియజేశాడు అని వారు ఆ సువార్త సత్యమును గూర్చిన బోధ యేసుక్రీస్తు వారి పాపాల కొరకు మరణించాడని,
సమాధి చేయబడ్డాడని, మూడవ దినమున తిరిగి లేపబడ్డాడని వారు వినిన తర్వాత ఆ సువార్త సత్యము అని గ్రహించారు. వారు గ్రహించిన తర్వాత ఆ సువార్త ఏమైంది? వారిలో ఫలించింది. విని గ్రహించినప్పుడు ఆ సువార్త ఫలించింది అంటే అర్థం ఏంటి? 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా మీరేం చేశారట? ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించారు. ఆయనను గూర్చిన సువార్త సత్యమును గూర్చిన బోధను విని, ఆ బోధను సత్యమని గ్రహించి, ఆ బోధన ఏం చేశారంటే వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించారు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసుక్రీస్తును అంగీకరించడం అంటే ఆయన నామమందు విశ్వాసముంచడం. చూడండి 3వ వచనం, 1వ అధ్యాయం 3-4 వచనాలు. 1వ అధ్యాయం 3-4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం. మీరేం చేశారు? యేసుక్రీస్తు వారిని అంగీకరించారు, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూడండి, విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని ఎలా తెలియజేశారు? 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనం. మీరు అనగా కొలస్సీయులైనటువంటి మీరు సువార్త సత్యమును గూర్చిన బోధన విని గ్రహించి యేసును అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. వీళ్ళేం పొందారు? బాప్తిస్మము పొందారు. బాప్తిస్మము పొందారు, అంగీకరించారు, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని ఎలా తెలియజేశారు? బాప్తిస్మము ద్వారా తెలియజేశారు. వారు తెలియజేశారు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 5వ వచనంలో నేను పౌలను నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. స్థిర విశ్వాసం ఉంచడమే కాదు, వారి విశ్వాసము ఏ విధంగా అయిందంట? స్థిరపడింది. స్థిర విశ్వాసం. సువార్త సత్యమును గూర్చిన బోధన వినుట వలన విశ్వాసం కలిగింది. దినాలు గడుస్తూ ఉన్న కొలది ఆ విశ్వాసం స్థిరపరచబడింది. దానిని గురించి పౌలు గారు సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 3వ అధ్యాయం 10వ వచనంలో 9 మరియు 10 వచనాలు చదువుకున్నాం. ఒకటితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఈ కొలస్సీయులు ఏం చేశారు? ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించారు, నవీన స్వభావాన్ని ధరించుకున్నారు. ఇది వీరి జీవితం.
దేవుని కృప ఏం చేసింది? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి వీరిని, తనకు దూరస్తులుగా ఉన్నటువంటి వీరిని మనస్సులో విరోధ భావం గలవారై, దుష్క్రియల చేత మనస్సులో విరోధ భావం గలవారుగా జీవించినటువంటి వీరిని, అపరాధముల చేత జీవించుచున్నటువంటి వారిని, ఆత్మ సంబంధంగా మృతులుగా జీవిస్తున్నటువంటి వారిని, జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు, అబద్ధమాడము అని ఈ లక్షణాలన్నీ కలిగి జీవించుచున్నటువంటి వీరి పట్ల వీరిని దేవుని కృప ఎలా మార్చివేసింది అంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందినట్లుగా మార్చివేసింది. యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేసేసింది. ఆయనతో సమాధాన స్థితి లేనటువంటి వారిని ఆయనతో సమాధాన స్థితి కలిగి ఉండనట్లుగా చేసేసింది. ఆత్మ సంబంధంగా మృతులైనటువంటి వారిని ఆత్మ సంబంధంగా తిరిగి లేపబడినట్లుగా చేసేసింది. ప్రాచీన స్వభావం అనగా పాప స్వభావం కలిగినటువంటి వారిని ఆ స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నట్లుగా చేసింది. ఇది దేవుని కృప. దేవుడు తన కృపను చూపినప్పుడు ఆ కృపను తిరస్కరించకుండా ఆ కృపను అంగీకరించినందుకు వారి జీవితం మారిపోయింది. వారు నూతనముగా జన్మించారు, నూతన స్వభావం కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వారికి నూతన స్వభావం ఇచ్చారు. దేవుని వలన కొత్తగా జన్మించడం వలన నూతన జీవము కలిగిన వారయ్యారు. వారు నూతన సృష్టి అయ్యారు. ఇది దేవుని కృప. తన కృపను ఆయన చూపినప్పుడు ఆ కృపను తిరస్కరించకుండా ఆ కృపను వారు అంగీకరించడం ద్వారా ఆ కృప ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చింది. ప్రాచీన స్వభావంతో ఉన్న ఒక వ్యక్తిని నవీన స్వభావం ధరించుకున్నట్లుగా చేసింది. దేవుని కృప వీరి జీవితాలలో ఈ విధంగా ఆ పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ఎవరైతే ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే ఇంకా బాప్తిస్వం తీసుకోలేదో, దేవుడి నీ పట్ల కూడా తన కృపని ఆయన కనపరుస్తూ ఉన్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానమును గూర్చిన సువార్తను అనేక సంవత్సరాలుగా మీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. మీ ఎదుగు సువార్త సత్యమును గూర్చిన బోధని సంఘము ద్వారా పంపిస్తూ ఉన్నాడు. కనుక మీరు కూడా ఆయన కృపను తిరస్కరించకుండా కొలస్సీలు ఏ విధంగా ఆయన కృపను అంగీకరించారో, ఆ సువార్త సత్యమును గూర్చిన బోధన వారు విని వారు ఏ విధంగా గ్రహించారో అదే విధంగా మీరు కూడా గ్రహించవలసినటువంటి వారై ఉన్నారు. దానిని తెలుసుకోవలసినటువంటి వారై ఉన్నారు. అర్థం చేసుకోవలసిన వారై ఉన్నారు. ఎరుగవలసినటువంటి వారై ఉన్నారు. వారు యేసుక్రీస్తుని ఏ విధంగా అంగీకరించారో మీరు కూడా అంగీకరించవలసిన వారై ఉన్నారు. అనగా మీరు కూడా మీ హృదయాలలో విశ్వాసం ఉంచవలసినటువంటి వారై ఉన్నారు. వారు ఏ విధంగా బాప్తిస్మము పొందారో మీరు కూడా మీ విశ్వాసాన్ని బాప్తిస్మము అనే క్రియ ద్వారా కనపరచవలసినటువంటి వారై ఉన్నారు. ఇప్పుడు దేవుడు మీకు కూడా వారికి అనుగ్రహించినట్లు మీకు కూడా నవీన స్వభావాన్ని ధరింపజేస్తాడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకునేట్లుగా చేస్తాడు ఆయన. కనుక కొలస్సీలు అంగీకరించిన విధంగా, ఆయన కృపను అంగీకరించిన విధంగా మీరు కూడా ఆయన కృపను అంగీకరించాలి అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ఈ విధంగా దేవుడు తన కృపను వారి పట్ల కనపరచడానికి ఈ విధంగా వారి జీవితాలలో
మార్పు రావడానికి కారణము దేవుడే, అందులో ఏ సందేహము లేదు. కారణము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, అదేవిధంగా పరిశుద్ధాత్ముడు. అయితే మానవ రీతిగా మనం మాట్లాడినప్పుడు దేవుని కృపని ఈ కొలస్సైల దగ్గరికి ఎపఫ్రా తీసుకొని వచ్చాడు. విశ్వాసులు వినాలి. బాప్తిసం పొందినటువంటి విశ్వాసులకు ఇంతవరకు ఇంకా బాప్తిసం పొందినటువంటి వారికి నేను దేవుని వాక్యాన్ని తెలియజేశాను. ఈ సమయంలో బాప్తిసం పొందినటువంటి మీరు జాగ్రత్తగా వినవలసినటువంటి వారై ఉన్నారు. దేవుడు తన కృపని ఈ కొలస్సైల దగ్గరికి ఎవరి ద్వారా తీసుకొని వచ్చాడు అనగా ఎపఫ్రా ద్వారా తీసుకొని వచ్చాడు. చూడండి, ఆ మాటను మనం చదువుకుందాం. 7వ వచనము. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు అనగా కొలస్సైలైనటువంటి మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. ఎవరి వలన నేర్చుకున్నారట? కొలస్సైలో సువార్త సత్యమును గూర్చినటువంటి బోధను ఎవరి వలన నేర్చుకున్నారంట? వాళ్ళు ఎపఫ్రా ద్వారా నేర్చుకున్నారంట. అంటే మానవ సాధనం ఎవరు అనగా ఎపఫ్రా. దేవుని కృపని పాపి దగ్గరికి తీసుకొని వెళ్ళటంలో సాధనముగా ఉపయోగపడినటువంటి వాడు ఎపఫ్రా. కొలస్సైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము చదవండి. కొలస్సైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు కొలస్సైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును, మీలో అంటే కొలస్సైలైనటువంటి మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు తర్వాత ప్రార్థన గురించి రాయబడి ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మీలో ఒకడు. కొలస్సైలారా, ఎపఫ్రా ఎవరంటే మీలో ఒకడు. అంటే కొలస్సై, ఎపఫ్రాది ఏ ఊరు? కొలస్సై. పౌలు గారు ఎఫెసులో ఉంటూ దేవుని పరిచర్యలు చేస్తూ ఉన్నటువంటి దినాలలో ఈ ఎపఫ్రా సువార్తను వింటాడు. విని అంగీకరించి బాప్తిసం పొంది క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవుడు అయిన తర్వాత వినండి, పౌలు గారు ఎఫెసు ప్రాంతంలో 3 సంవత్సరాలు సేవ చేస్తాడు. ఆ సేవ చేస్తున్న సమయంలో తురన్ను అనే ఒకని పాఠశాలలో సేవ చేసినట్లుగా, మొత్తం 3 సంవత్సరాలు సేవ చేసినట్లుగా, ఆ 3 సంవత్సరాలలో ఈ ఆసియాలో ఉన్నటువంటి వారందరూ కూడా వాక్యం విన్నట్లుగా మనకి అపోస్తలుల కార్యములలో మనం చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. చదవమ్మా. 2 ఏండ్ల వరకు
ఈలాగున జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ల వరకు. తర్వాత మనం 5వ వచనంలో చదివితే, 8వ వచనంలో చదివితే 3 నెలలు గడిపెను అని ఉంటది. తర్వాత మనము 18వ అధ్యాయంలో చదివితే ఎఫెసుకు మొదటిసారి వచ్చినట్లుగా ఉంటుంది. ఇలాగా మనము 20వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే 20వ అధ్యాయం 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగల్లో కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండడి. పౌలు గారు ఎన్ని సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడు ఎఫెసులో అంటే? 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ 3 సంవత్సరాలు వాక్యం చెప్పడం ద్వారా ఏమైంది? 19వ వచనం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. చూడండి 26వ వచనం. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియాయందంతటా బహు జనమును ఒప్పించి త్రెప్పి ఉన్న సంగతి మీరు చూచియో వినియో ఉన్నారు. ప్రభు వాక్యము ఆసియాలో కాపురం ఉన్న వారందరూ కూడా విన్నారు. అప్పుడు ఎపఫ్రా కూడా విన్నారు. పౌలు గారి ద్వారా ఎపఫ్రా కూడా విన్నాడు, విశ్వసించాడు, బాప్తిసం తీసుకున్నాడు. క్రీస్తు సంఘంలో సభ్యుడయ్యాడు. క్రీస్తు సంఘంలో సభ్యుడైన తర్వాత తన ప్రదేశానికి వచ్చాడు, తన ఊరికి వచ్చాడు. తన ఊరికి వచ్చిన తర్వాత వినాలి, జాగ్రత్తగా వినాలి. తన ఊరికి వచ్చిన తర్వాత ఆ ఊరి వారికి సువార్తను ప్రకటించాడు. నేను చెప్పాను కదా, అతని ఊరు కొలస్సై. తాను వినినటువంటి సువార్తని, తాను పొందినటువంటి రక్షణని తన ఊరి వారికి ప్రకటించినట్లుగా మనం చదువుకుంటున్నాం. మనం కొలస్సీలకు రాసిన పత్రిక 4:12 ఏమని చదువుకున్నాం? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా కొలస్సై ప్రాంతానికి చెందినటువంటి వాడు. అలాగే 1వ అధ్యాయం 7-6వ వచనం ఏమని చదువుకున్నాం? మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతిలో నేర్చుకుంటేవి. తాను వినిన సువార్త, తాను పొందినటువంటి రక్షణని, తాను ఏ ప్రదేశంలో నివసిస్తున్నాడో ఆ ప్రదేశంలో నివసిస్తున్న ప్రజలకి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. తాను వినిన సువార్తని, తాను పొందిన రక్షణని తనలోనే ఉంచుకోకుండా తాను ఉంటున్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలకి ప్రకటించాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు. తన ఊరిలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించాలనే భారము కలిగినటువంటి వాడు ఎపఫ్రా. ఆ సువార్తని తానున్నటువంటి ప్రదేశంలో మాత్రమే కాదు, ఇంకా చూడండి, అదే 4వ అధ్యాయము 13వ వచనం. ఇతడు మీ కొరకును, మీ కొరకు అంటే కొలస్సైలైనటువంటి మీ కొరకును, లవోదికయ వారి కొరకును, హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. తన ఊరు కొలస్సై. తన ఊరి వారందరికీ సువార్తను ప్రకటించాడు. దేవుని కృపలు
వారికి పరిచయం చేశాడు. ఫలితం ఏంటి? ఆ ప్రదేశంలో సంఘము స్థాపించబడింది. యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని మానవుడైనటువంటి ఎపఫ్రా ద్వారా కట్టాడు. యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడి కార్యము ద్వారా కట్టాడు. అయితే మానవునిగా ఎపఫ్రా సాధనంగా ఉపయోగపడ్డాడు. కొలస్సైలో తన సొంత ఊరిలో క్రీస్తు సంఘం కట్టబడములో సాధనముగా ఉపయోగపడ్డాడు ఎపఫ్రా. తాను వినిన సువార్త, తాను పొందిన రక్షణని తనలోనే ఉంచుకోకుండా, దానిని మర్చిపోకుండా, ఆ సువార్త వలన తాను పొందినటువంటి రక్షణను అనుభవించినటువంటి ఎపఫ్రా, జీవితంలో మార్పు పొందినటువంటి ఎపఫ్రా, నవీన స్వభావాన్ని పొందినటువంటి ఎపఫ్రా ఆ సువార్తని కొలస్సైలో ప్రకటించాడు, లవోదికయలో ప్రకటించాడు. చుట్టుపక్కల ఉంటాయి ఇవి. హియెరాపోలిలో కూడా ప్రకటించాడు. పౌలు ఏ విధంగా సువార్తని నా రక్త సంబంధులైన ఇశ్రాయేలీలకు ప్రకటించాలని హృదయాభిలాష కలిగి ఎక్కడికి వెళ్ళినా మొదటగా యూదులు కూడుకునే సమాజ మందిరానికి వెళ్ళి సువార్త ప్రకటించాడో, అదే విధంగా ఎపఫ్రా కూడా ఏం చేశాడు? తాను ఉన్న ఊరిలో సువార్తను ప్రకటించాడు. తాను ఉన్న ఊరిలో క్రీస్తు సంఘం స్థాపించబడంలో సాధనంగా ఉపయోగపడ్డాడు. తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఊర్లలో సువార్త ప్రకటించడానికి, సంఘాలు స్థాపించబడడానికి సాధనముగా ఉపయోగపడ్డాడు. పౌలు గారు కొన్ని సంవత్సరాల తర్వాత 56లో క్రీస్తు శకం 56వ సంవత్సరంలో ఎపఫ్రా సువార్త ప్రకటిస్తే 62వ సంవత్సరంలో, అంటే సంఘము ప్రారంభమైన ఒక 6 సంవత్సరాలకి పౌలు గారు ఆ సంఘానికి, ఈ కొలస్సైలకి పత్రికను రాశాడు. సంఘము ప్రారంభమైన 6 సంవత్సరాలకి పత్రిక రాశాడు. పౌలు గారు పత్రిక రాశాడు అంటే సంఘం ఉంటేనే కదా రాసేది. పౌలు గారు పత్రిక రాశాడు అంటే సంఘము ఉన్నది కనుక, సంఘము ఉన్నది అంటే ఎపఫ్రా ప్రకటించాడు కాబట్టి, దేవుని చేతిలో ఆయన కృపను తీసుకొని పోవడానికి మానవ రీతిగా ఎపఫ్రా సాధనముగా ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక పాపి దేవుని ఉగ్రతకి పాత్రుడుగా ఉన్నటువంటి ఒక పాపి ఆయన కృపను పొంది ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకునేటట్లుగా ఒక పాపి మారడానికి సాధనంగా ఉపయోగపడినటువంటి వాడు ఎపఫ్రా. చూడండి, ఎపఫ్రా గురించి ఇంకా ఏమని రాస్తున్నాడో చూడండి. పౌలు గారు 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాస్తున్నాడో చూడండి. ఎపఫ్రా అను మా ప్రియుడు అని పౌలు గారు సంబోధించడాన్ని మనం చూస్తున్నాం. తోడి దాసుడు అని వ్రాయడాన్ని మనం చూస్తున్నాం. 8వ వచనం చూడండి. 8వ వచనం, అతడు మా విషయంలో, అక్కడ సంఖ్య ఉంది, 2 అనే సంఖ్య ఉంది. మీరు కింద ఫుట్ నోట్ లో చూస్తే మీ విషయంలో అని ఉంటది. అనగా కొలస్సైలైనటువంటి మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎటువంటి వాడు? ఎపఫ్రా ఎలాంటి వాడు? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఈ గుణం చాలా 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 ప్రాముఖ్యమైనదండి. సంఘములో నమ్మకత్వం, కుటుంబంలో నమ్మకత్వం, సమాజంలో నమ్మకత్వం, అందరూ ఇదే కోరుకుంటున్నారు. ఎటువంటి వాడట? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. చక్కని సాక్ష్యం పౌలు గారు ఇస్తా ఉన్నాడు. ఈ లక్షణం సంఘములో అనేకులకు లేకపోవడము
దౌర్భాగ్యం. ఎఫ్రా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే నమ్మకమైన దేవుని పిల్లలముగా ఉండడం. అన్ని విషయాలలో నమ్మకంగా ఉండడం. సంఘంగా కూడుకోవడంలో, సంఘములో ప్రతి పనిని చేయడంలో నమ్మకంగా జీవించడం. దేవుడు మనల్ని నమ్మకస్తులని గుర్తించేటట్లుగా మనం జీవించడం. సంఘములో కాపరి గుర్తించినట్లుగా జీవించడం. సంఘములో తోటి విశ్వాసులు గుర్తించినట్లుగా జీవించడం. తన సొంత ఊరి వారికి సువార్త ప్రకటించాలనే అభిలాష కలిగి సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించుకునేటువంటి వాడు ఎఫ్రా. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఎఫ్రా. ఇంకా ఎఫ్రా గురించి ఏమని రాస్తున్నారు చూడండి పౌలు గారు. 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. 12వ వచనం. మీరంటే ఎవరు? మీరు సంపూర్ణులను ఎలా ఉండాలని ఈడ ఎఫ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? కొలస్సైల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎవరు? ఆయన కూడా కొలస్సైడే. ఆయన ఏ సంఘంలో సభ్యుడు? ఆయన కూడా అదే సంఘంలో సభ్యుడే. తన సంఘములోని ఇతర సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సంపూర్ణులను. సంఘ సభ్యులు ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు? సంపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కని ప్రార్థన, ఎంత స్వార్థం లేని ప్రార్థన. సంఘములోని ఇతర సభ్యుల క్షేమాన్ని కోరుకునే ప్రార్థన కదా ఇది. మీరు సంపూర్ణులను ఎన్ని విషయాలు అంట? ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఈ అనుభవం మనకుందా? బాప్తిస్మము తీసుకున్నటువంటి మనకి ఈ అనుభవం ఉందా? ఏ అనుభవం? పోరాడే అనుభవం. ఎందులో పోరాడే అనుభవం? ప్రార్థనలో పోరాడే అనుభవం. ఎవరి కొరకు? సంఘములోని ఇతర సభ్యుల కొరకు ప్రార్థనలో పోరాడే అనుభవం. ఎవరు ఎలా పోతే నాకేంటి? సురేంద్ర వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? గణేష్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నరసింహ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? కృపా సమాధాన రాజు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఇది క్షేమం కోరే ఆలోచన కాదు. కృపా సమాధాన రాజు రాలేదు. ఎందుకు రాలేదు బ్రదర్? ఎందుకు రాలేదు ఈరోజు ప్రార్థనకి? సిస్టర్ ఈరోజు ప్రార్థనకి ఎందుకు రాలేదు? ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగారా? ఆలోచిస్తున్నారా ఇతర సంఘంలో ఇతర విశ్వాసుల గురించి? ఈ సహోదరి కొన్ని వారాలుగా రావడం లేదు. మాస్టర్ గారు ఎందుకు రావడం లేదు? ఫోన్ చేసి మాట్లాడారా? లేకపోతే నేను చేసి మాట్లాడమంటారా? నేను ఇంటికి వెళ్ళి విజిట్ చేసి రమ్మంటారా? ఇది ఎఫ్రా జీవితం. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 13వ వచనంలోనే ఏమంటున్నాడు? ఇతడు
మీ కొరకును ఇంకా లవోదికయ వారి కొరకును, హియేరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? స్టీవెన్. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పౌలు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి గురించి? స్టీవెన్ ఎపఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడని. ఎలా ప్రయాసపడుతున్నాడని? బహు ప్రయాసపడుతున్నాడు. ఎవరి కోసం? కొలస్సీల కోసం. ఇంకా ఎవరి కోసం? లవోదికయలో ఉన్నటువంటి వారి కోసం. ఇంకా ఎవరి కోసం? హియేరాపోలి వారి కొరకు. నా గురించి నా పని నేను చేసుకోనికే నాకు చేత కావడంలే, ఇంట్లో పాత్రలు తోమనికే చేత కావడంలే, బట్టలు ఉతకనికే చేత కావడంలే, నేనెక్కడా ప్రార్థన చేసేది? మనకి ఈ వయసులో నడుము నొప్పులు వచ్చేస్తాయి. అంటే స్త్రీలకి సిజరింగ్ చేసుకున్న వాళ్ళకి, ఎక్కువ సిజరింగ్ చేసుకున్న వాళ్ళకి అవి సహజం అనుకోండి. ఇక్కడ ఎపఫ్రా తన సంఘం కోసమే కాదు, తన ఊరిలో ఉన్న సంఘం కోసమే కాదు, తన ఊరి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలలో ఉన్న సంఘాల కొరకు బహు ప్రయాసపడ్డాడట. సంఘంగా కూడుకోవడానికి మనకు ప్రయాస. అంటే వాస్తవ స్థితి పని ఉండి మనం ఒకరి అధికారం కింద ఉన్నాం కనుక ఖచ్చితంగా ఆడ ఉండాలి. మన చేతిలో ఏమి లేదు, అది మనం ఏం చేయలేం. కానీ మన చేతిలో ఉండి మనం సంఘంగా కూడుకోలేకపోతున్నాం అంటే ఆత్మీయంగా ఎంత తక్కువ స్థితిలో మనం ఉన్నామో మనల్ని గురించి మనము ఆలోచించుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. బహు ప్రయాసపడుతున్నాడు. మనం ప్రయాసపడుతున్నామా? సంఘంలో సభ్యుడిగా ప్రయాసపడుతున్నామా? 10 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకు ప్రార్థన అంటే ఈరోజు ఆదివారం త్వరగా లేయాలి, అని త్వరగా లేయాలని లేచి సిద్ధపడి 10 గంటలకు రాలేకపోతున్నాం అంటే మనం ఎంత ఏ స్థితిలో ఉన్నామో, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. బహుప్రయాస. ఆదివారం 10 గంటలకు రావడం అది బహుప్రయాసన. మన పిల్లల్ని రెడీ చేసి 9 గంటలకు పంపించడం లేదా? రెక్కిని 8:30కి పంపిస్తున్నావు కదమ్మా, మా పిల్లల్ని కూడా 8:30కి పంపిస్తాం. మేము డ్యూటీకి 9 గంటలకు పోవడం లేదా? మన ఆత్మీయ స్థితిని మనం సరి చేసుకుందాం. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఎపఫ్రా బహు ప్రయాసపడుతున్నాడు. ఆ మాట దేవుడు మన గురించి చెప్పగలడా? సంఘస్థులు మన గురించి చెప్పగలరా? గిద్యోన్ బ్రదర్ బహుగా ప్రయాసపడుతున్నాడు. సంఘము కొరకు ప్రార్థనలలో పోరాడుచున్నాడు. దేవుడు మన గురించి ఆ మాటలు చెప్పగలగాలి. ప్రార్థనలలో పోరాడుచున్నాడని, సంఘ క్షేమం కోసం బహుగా ప్రయాసపడుతున్నాడని దేవుడు మన గురించి చెప్పగలిగే విధంగా మనం జీవితం. మనం కూడా ఎపఫ్రా లాగా మనం వినిన సువార్తని, మనం పొందిన రక్షణని మన ఊరిలో ఉన్న వారికి తెలియజేయాలని ఆలోచిద్దాం. ఎపఫ్రా మౌనంగా ఉండలేదు కదా, తన ఊరి వారందరికీ సువార్త ప్రకటించాడు, సంఘము స్థాపించబడింది. చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, సంఘాలు స్థాపించాడు. మన కుటుంబం, మన రక్త సంబంధులు, మన బంధువులు
మన బంధువులు, మన ఊర్లలో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపని వారి దగ్గరికి తీసుకొని వెళ్దాం. ఈ సమయంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు. దేవుడు కొలొస్సీయుల పట్ల, తన ఉగ్రతకి పాత్రులైన కొలొస్సీయుల పట్ల కృప చూపించాడు. దేవుడు కృప చూపించినప్పుడు ఆ కృపను తృణీకరించలేదు, వాళ్ళు అంగీకరించారు కనుకనే వారి జీవితం మార్చబడింది. కనుక ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, మీరు దేవుడు తన కృపని మీ మీద చూపిస్తూ ఉండగా ఆ కృపను మీరు తిరస్కరించకుండా అంగీకరించాలి అని దేవుడు ఈ ఉదయకాలపు వేళ మీతో మాట్లాడుతున్నారు. అలాగే బాప్తిసం పొందినటువంటి వారు ఎపఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటే సంఘములో ప్రతి ఒక్కరు కూడా, బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన క్రీస్తు పరిచారకులుగా ఉండాలి. 2వదిగా, ప్రతి ఒక్కరు సంఘములో సంఘ క్షేమము కొరకు ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి. 3వది, సంఘములో ప్రతి ఒక్కరు సంఘ క్షేమము కోసము బహు ప్రయాస పడేవారుగా ఉండాలి. 4వదిగా, పౌలు ఎపఫ్రా ఏ విధంగా సంఘము స్థాపించబడంలో సాధనంగా ఉపయోగపడ్డాడో మనం కూడా సాధనంగా ఉపయోగపడదాం. నేను పెళ్లి చేసుకునేటప్పుడు 3 రోజులు మీటింగ్స్ పెట్టి పెళ్లి చేసుకున్నాను. ఎందుకో తెలుసా? పెళ్ళికి అందరూ వస్తారు కదా, మామూలుగా అయితే రారు, పెళ్ళికి అయితే అందరూ వస్తారు. కనుక 3 రోజులు మీటింగ్స్ పెట్టి వచ్చిన రక్త సంబంధాల బంధువులకి వాక్యం వినిపించాలనే ఉద్దేశంతో మీటింగ్స్ పెట్టి ఆ 3వ రోజుని పెళ్లి చేసుకున్నాను. మా పెద్ద కుమార్తె కానీ, 2వ కుమార్తె కానీ, 3వ కుమార్తె కానీ వాళ్ళకి నామకరణము మొదటి పుట్టినరోజు చేసేటప్పుడు పెద్ద కుమార్తె పుట్టినరోజు మాత్రమే ప్రార్థన గదిలో చేశాను. మిగిలిన 2 కుమార్తెల మొదటి నామకరణం, మొదటి పుట్టినరోజులు గ్రౌండ్లో చేశాను. సంఘస్థులందరికీ తెలుసు, పాత వాళ్ళందరికీ తెలుసు, గ్రౌండ్లో చేశాను. ఎందుకని? డబ్బు ఎక్కువ ఉంది కాదు. నామకరణం అనుకో అందరూ వస్తారు, నామకరణం అయితే అందరూ వస్తారు. కనుక వాక్యం వినిపించడానికి ఆక్స్ఫర్డ్ స్కూల్ గ్రౌండ్లో చేశాను. బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్ గ్రౌండ్లో చేశాను. మా ఇంటి అనుకున్నటువంటి గ్రౌండ్లో చేశాను. ఒకే ఒక కారణం, సువార్త వినిపించి. కనుక ఎపఫ్రా లాగా మనం కూడా ఆ ఎపఫ్రా కలిగి ఉన్న లక్షణాలలాగా ఆ లక్షణాలను మనం కూడా కలిగి ఉండాలని ప్రభువు పేరట మనం చేస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఇది కూడా మోకరించి కళ్ళు ముంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన విను తండ్రి, ఇంతవరకు నాయన మీ దాసుడనైన నన్ను బలపరిచినందుకే స్తోత్రాలు. చెప్పిన నేను నాయన నన్ను గురించి, నా బోధ గురించి మరణం వరకు జాగ్రత్త తీసుకోవడానికి సహాయం చేయలేదు దేవా. ఇంతసేపు నాయన ఇప్పుడున్న వీరందరితో మీరు మాట్లాడారు. ఎవరైతే పాప క్షమాపణ పొందలేదో వారు మీ కృపను తిరస్కరించకుండా కొలస్సీయులలాగా అంగీకరించినట్లుగా సహాయం చేయలేవు. ఎవరైతే మీ కృపను పొందారో వారు ఎపఫ్రా లాంటి లక్షణాలను కలిగి జీవించినట్లుగా సహాయమును చేయలేదు. ఇందున కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మళ్ళీ అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.